హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ కొంతమంది ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో మీరు కూడా కొత్తగా వచ్చారంటే నా ఛానల్ కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్టింగ్ గా అండ్ బూస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు కంటిన్యూ అవుతున్న స్టోరీ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా 2 ఎపిసోడ్స్ అయితే అయిపోతుంది. సో నేను మళ్ళీ ఇంకో కొత్త స్టోరీని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. సో అది కూడా మీకు రెగ్యులర్ గా అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఆ వీడియోస్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ 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 నాకు సపోర్టింగ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఆ రాత్రి ఆనంద్ దిండు గుండెలకి హత్తుకొని ఏడుస్తూ వాడిని ఒకసారి చూడాలి. ప్రియా నా గొంతు వినబడితే ఫోన్ పెట్టేస్తుంది, నేను ఎలాగైనా వెళ్ళాలి అని అంటూ కలవరించాడు. మర్నాడు అత్తయ్య ప్రొద్దుట లేచి స్నానం చేసి తయారైంది. మామయ్య కూడా హడావిడి పడుతూ కరీంని కారు తీయమన్నాడు. నేను నా పనులు చూసుకుంటూ అంతా గమనిస్తున్నాను. ఎవరో ఒక ఆయన నామాలు పెట్టుకుని ఫైళ్లతో వచ్చాడు. మామయ్య నా దగ్గరికి ఒక ఫైల్తో వచ్చి ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా సుమతి అని అన్నాడు. అప్పుడే అమ్మవారికి హారతిస్తున్నాను. ఒక చేత్తో హారతి పళ్ళం పట్టుకొని బయటకొచ్చి ఎందుకు మామయ్య అన్నాను. మామయ్య గబగబా హారతి అద్దుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు మామయ్య నా సంతకం అని మళ్ళీ అడిగాను. ముందు అది పూజ గదిలో పెట్టేసిరా అన్నాడు. నేను వెళ్లి హారతి పళ్ళం పెట్టేసి అమ్మవారి పాదాల దగ్గర పడ్డ మందార పువ్వు ఒకటి తీసి తలలో పెట్టుకుని బయటకు వచ్చాను. ఇదిగో చూడు తల్లి, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం. బిజినెస్ లో అన్ని నష్టాలే, అందుకే షేర్లు అవి అమ్మేయాలనుకుంటున్నాం. కొత్త దాంట్లో మీ మామయ్య పార్ట్నర్షిప్ తీసుకోవాలనుకుంటే మనం ఏదైనా షూరిటీ చూపెట్టాలి. ఈ ఇల్లు మన శరీరాలు తప్ప ఏమున్నాయి? అందుకే ఆ కాగితాల మీద ఇంటి కోడలుగా నీ సంతకం అవసరమైంది అని అత్తయ్య దెప్పుతూనే విశదీకరించింది. ఎవరి పాదాల వల్ల నష్టాలు రావత్తయ్యా, ఎవరి చేతల వల్ల వాళ్ళు అనుభవించాలి అని అంటూ మామయ్య చేతిలోంచి పెన్ అందుకుని గబగబా సంతకాలు పెట్టాను. వచ్చే వారం మనం శ్రీశైలం వెళ్తున్నాం. ఆనంద్కి కాస్త మెరుగైతే వస్తానని మొక్కుకున్నాను. మళ్ళీ అప్పుడు కుదరదు గిదరదు అనకు. ఎంతైనా నువ్వు వాడివి భార్యవి, ఈ ఇంటి కోడలివి. ఒక మాట అనుకోవడం కలిసిపోవడం ప్రతి కుటుంబంలో ఉన్నదే అని కాస్త మెత్తగా అంది అత్తయ్య. ఆ మార్పు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆనందిని నన్ను వదిలి వాళ్ళు బయటకి వెళ్ళిపోయారు. ఆనందికి ఒళ్ళు కాలుపోతుంది. స్పృహలో లేనట్టుగా రాహుల్ పేరే కలవరిస్తున్నాడు. అప్పుడప్పుడు తడిబట్ట నుదిటి మీద వేస్తున్నాను. ఫోన్ రింగ్ అయింది. ఎవరూ లేరు తీయడానికి. నేనే వెళ్ళి తీశాను. హలో అనగానే నేను పార్థసారథినమ్మా, ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఇంకా మీరు బయలుదేరలేదా ఏమిటి అని వినిపించింది. హలో, నేను పరందం గారి కోడల్ని. అత్తయ్య మామయ్య ఇంట్లో లేరు అని అన్నాను. ఓ మీరా, ఓకే ఓకే అని ఆయన ఫోన్ పెట్టేశాడు. నాకు చాలా రోజులకి అహల్యకి ఫోన్ చేయాలనిపించింది. ఎవరు సుమత అని చాలా ఆశ్చర్యంగా ఉందే అని నవ్వుతూ అంది అహల్య. మీ విశేషాలేమిటి అని అడిగాను. ఏమున్నాయి, పునీతకి నా మీద చాలా కోపంగా ఉంది. ఏవైనా డాడీని ఈ వయసులో ఇలా ఒంటరిగా వదిలేయాల్సింది కాదు అని నాకు ఫోన్ చేసింది. నీతో టెక్సాస్కి తీసుకెళ్ళమ్మా అని నేను సలహా ఇచ్చాను అంది. పిల్లలకి తండ్రి మీద మమకారం సహజం. కష్టం నష్టం అతని వలన అనుభవించిన తల్లికి తెలుస్తుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను. ఇప్పటి వరకు చాలా బాగుంది. ఎవరూ లేని నాలాంటి అనాథలు 2 చేరారు, లక్ష్మమ్మ దుర్గా అని. వాళ్ళు నన్ను కాలు క్రింద పెట్టనివ్వడం లేదు. ముసలి ఒగ్గుగా మారిన దాసమ్మ గారిని నాకు దగ్గరికి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆవిడకి 86 ఏళ్ళు. అయినా కళ్ళు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా చెవులు వినిపిస్తున్నాయి. ఎవరిని ఏం చేయలేకపోయాను అనే దిగులు కూడా చాలా వరకు తగ్గింది. ఆవిడ సేవ చేసుకుంటుంటే ఆత్మకైన గాయాలకి మందు పూసుకున్నట్లుగా అనిపిస్తుంది. చాలా మంచి పని చేశారు. ఒకసారి వచ్చి చూస్తాను మరి అని ఆగిపోయాను. ఆగిపోయావేం? చెప్పు సుమతి, ప్రదీప్ ఎలా ఉన్నాడనేనా? ఆయన చాలా బాగుంటాడు, అందులో నాకు సందేహం ఏమీ లేదు అని నవ్వుతూ అన్నాను. కానీ ఇదివరకటిలా ఉత్సాహంగా లేడు సుమతి. నీ గురించి చాలా దిగులుగా ఉన్నాడు. పాముల పుట్టలో చెయ్యి పెట్టి దేనికోసం వెతుకుతుంది? ఏ నిధి దొరుకుతుందని ఆశపడుతుంది? ప్రాణానికి తెగించి ఈవిడ పతివ్రాత్యం నిరూపించుకోవాలనా అని అంటూ చిరాకు పడుతున్నాడు. నీ మనసులో ఏముందో మరి ఆ జగన్మాతకే తెలుసు అని చివరి మాట కాస్త నిష్ఠూరంగా అంది. నా మనసులో మొత్తంగా ఆక్రమించుకొని ప్రదీపే ఉన్నాడు. కాని నేను ఈ వివాహ బంధంలో బందీని.
ఈ బంధాన్ని విడదీసుకొని వస్తే అతను నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడని తెలుసు. కానీ పెళ్లి చేసుకోడు. అతని జీవన శైలిలో మార్పు ఇష్టపడడు. ఇప్పుడిలా అతని అననిత్యం స్మరిస్తూ అతని తలుపులు ఇచ్చే స్ఫూర్తితో బ్రతుకుతున్న నేను అప్పుడు నిత్యం అతనితో పేచీ పడుతూ ఘర్షణ పడుతూ ఊహించుకోలేకపోతున్నాను. ఈ జన్మకింతేనక్క, వదిలే అని గొంతు జీరబోయింది. బలవంతంగా ఏడుపు నిగ్రహించుకుంటూ అన్నాను. నీ ఆంతర్యమేమిటో నేను దీపుతో మాట్లాడతాను అంది అహల్య. వద్దక్క, ఒక మనిషి మనని ఇష్టపడుతున్నాడు, కాదని కండిషన్లు పెట్టి వాటికి ఒప్పుకుంటేనే అతని మాట వింటాననడం అతని వ్యక్తిత్వాన్ని కించపరచడమే అవుతుంది. అందులోనూ ఎంత దృఢంగా నమ్మిన సిద్ధాంతాల పునాదుల మీద బలంగా కట్టిన అతని స్వప్న సౌధాన్ని ఈ సుమతి అనే అల్పజీవి కోసం కూల్చేయనక్కర్లేదు అని అన్నాను. దాంతో అహల్య గట్టిగా నవ్వింది. మహామహా వాళ్ళ చరిత్రలన్నీ తాము ప్రేమించిన ఒక జీవి కోసం పడ్డ పాటలేనమ్మా. మనకి ఇష్టమైన, మనసుకి నచ్చిన సాచర్లను దూరం చేసుకుని కట్టుకుని తాజ్మహల్ జీవనాందం కోసమే కాని మనకేం ఆనందం ఇవ్వవు అని అంది. నాలో ఏముందని అతను అంత త్యాగం చేస్తాడు అని నిరాశగా అన్నాను. నీలో ఏముందని ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తున్నాడు. నాలా అతని చుట్టూ తిరిగే సౌందర్యవతుల్లో ఉండే అందం సగం కూడా లేదు. సమానమైన తెలివితేటలు లేవు. ఎటువంటి కల లేదు. మరి మరి జాలిపడ్డా నాలాంటి దౌర్భాగ్య జీవి మీద అతనికేముంటుంది అని అన్నాను. పిచ్చిదానా, ఒక మనిషి చేత ప్రేమించబడడానికి ఇవేం అక్కర్లేదు. ఆ వ్యక్తి సమక్షంలో మనకి లభించే శాంతి చాలు. పుట్టిన మరుక్షణం నుండి చచ్చే వరకు మానవుడు అన్వేషించేది శాంతి కోసమే అని అంది. నేను కన్నీళ్లు తుడుచుకున్నాను. నా గుండెల్లో మండుతున్న బడబాగ్ని ఉపశమించి ఏనాటికైనా శాంతి కలుగుతుందా? శాంతి చిరునామా నాకు తెలుసు. అక్కడి వరకు వెళ్ళలేకపోతున్నాను. నాకు బిడ్డ కావాలి అక్క, అది వివాహ బంధం లేకుండా ఎలా పొందగలను అని అంటుండగానే గదిలో నుంచి అమ్మా, అబ్బా, అయ్యో, ఎవరక్కడ అని ఆనంద్ ములుగులు వినిపిస్తున్నాయి. ఉంటానక్క, మళ్ళీ ఎప్పుడైనా చేస్తాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి ఆనంద్ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆనంద్ క్రింద పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రచెస్ కోసం తడుముకుంటున్నాడు. నేను వెళ్ళి అందించాను. అతను నా చెయ్యి పట్టుకొని, సుమతి, నేను ప్రియా దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్తావా ప్లీజ్? ఒక్కసారి ఆమెతో మాట్లాడాలి. రాహుల్ని దగ్గరికి తీసుకోవాలి, తీసుకెళ్తావా అని ఆర్తిగా అడిగాడు. అతనికి నాతో గట్టిగా 2 ఏళ్ల అనుబంధం కూడా లేదు. ప్రియంవదతో 12 ఏళ్ల సాహచర్యం. అతని మనసు ఆమె కోసం పరితపిస్తుంది. స్త్రీ అంటే ఏమిటో అతనికి తెలిసింది ఆమె వల్లే. మరి అతన్ని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెడుతూ, జ్వరం తగ్గాలిగా, ముందు మందు తాగండి అన్నాను. తాగితే తీసుకెళ్తావా? మాట మీద నిలబడాలి మరి అని అంటూ గబగబా తాగేశాడు. అతని మనసంతా ప్రియంవద మీదే. అతని భవిష్యత్తు అంతా రాహుల్తో ముడిపెట్టుకున్నదే. మరి నేనెందుకు? నా పాటలేమిటి ఆ ఇంట్లో? కోడలనే ఈ పోస్టు పోలియో అలంకరణార్థం ఎంతకాలం కొనసాగాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఏం చేస్తున్నావు సుమతి అని అత్తయ్య పట్టుచీర కట్టుకుని వస్తూ అడిగింది. కూరలు తరుగుతున్న అత్తయ్య అంటూ జవాబిచ్చాను. ఆ పని అక్కడ వదిలే, మనం శ్రీశైలం వెళ్తున్నాం. పోయిన వారం చెప్పానుగా అని చొరవగా నా చేతిలోంచి కూరల బుట్ట చాకు తీసి పక్కన పెడుతూ అంది. ఆనంద్కి ఇంకా జ్వరం తగ్గలేదు అంటూ ఉండగానే, వాడు రాడు, కరీంని తోడుగా పెడతాను, మీ మామయ్య డ్రైవింగ్ చేస్తారులే అని అంది. అది కాదు సుమతి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇంకేం మాట్లాడకు, వెళ్ళి తలారి స్నానం చేసి పట్టు చీర కట్టుకునిరా. నా అరవంకిలు పెట్టుకుంటావా? వయసైపోయిందని అసలు నేను పెట్టుకోవడమే లేదు అని అంది. వద్దు, నాకిలా సింపుల్గానే ఇష్టం అన్నాను. అబ్బా, నువ్విప్పుడు ఈ వేదావతి కోడలివి, హోదాకి తగ్గట్లు ఉండాలి, వడ్డానం కూడా పెట్టుకో అని అంది. ఎవరి కోడలనైనా ముందుగా నేనే, ఆ బరువులు అన్నీ నేను భరించలేను అన్నాను. రెడీ అయ్యారా అని మామయ్య లోపల నుండి వస్తూ అడిగాడు. మీకు రెండోసారి కాఫీ ఇవ్వలేదు మామయ్య, నేను తీసుకొస్తాను, ఈలోగా మీరు బీపీ టాబ్లెట్లు వేసుకోండి అన్నాను. సుమతి అని మామయ్య పిలిచాడు. ఏమిటి మామయ్య అంటూ దగ్గరికి వెళ్ళాను. అబ్బా, ముందు దాన్ని తయారవ్వనివ్వండి, ఇప్పుడేం మాట్లాడక్కర్లేదు, ఇదిగో మందులు వేసుకోండి అని అత్తయ్య ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్లిపోయింది. నే వెళ్ళి తయారయ్యాను. వెళ్లే ముందు ఆనంద్కి చెప్పడానికి అతని గదిలోకి వెళ్ళాను. ఆనంద్ చేతిలో ఫోన్ ఉంది. ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఎంతకాలంలో డబ్బు చేతికొస్తుంది? నాన్నగారు అన్ని వివరంగా మాట్లాడారా? ఓహో, థ్యాంక్స్ అని అంటున్నాడు. నన్ను చూసి హడావిడిగా ఫోన్ పెట్టేశాడు.
నేను శ్రీశైలం వెళ్తున్నాం, అత్తయ్య మొక్కుకుందట అని అన్నాను. అతను అలాగే కన్నార్పకుండా నా వైపు చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక్కసారిగా ఈదురుగాలి మొదలైంది. కారు మబ్బులు కమ్మి పట్టపగలే చీకటి ఆవరించుకుంది. కరీం వచ్చి తలుపు అవతల నుండే చిన్నబాబు అని పిలిచాడు. లోపలికి రా కరీం అన్నాడు ఆనంద్. కారు రిపేర్ కోసం షెడ్కి పంపించాను, రేపటికి గాని రాదు అని కరీం తల వంచుకునే చెప్పాడు. సరే నువ్వెళ్ళు అన్నాడు ఆనంద్. బయట అత్తయ్య మామయ్య మీద అరుస్తుంది. ఇప్పుడెలా వెళతాం? మీకు అసలు బుద్ధి లేదు, ప్లానింగ్ లేదు. అనుకున్నది అనుకున్నట్లుగా ఒక్కటి జరగనివ్వరు. కష్టాలన్నీ గట్టెక్కి ఒడ్డున పడ్డాం అనుకున్నాను. చీచి, ప్రైవేట్ ట్యాక్స్ కోసం ట్రై చేయండి అని అంది అత్తయ్య. ఎలాగే బయట వాతావరణం చూడు, తుఫాన్లా ఉంది. ఎలా డ్రైవ్ చేయమంటావు? అసలే ఘాట్ రోడ్ అని అంటున్నాడు మావయ్య. అంతా నా కర్మ, నా తలరాత అని ఆవిడ తల బాదుకొని ఏడుస్తుంది. అందులో అంతలా ఏడవాల్సింది ఏముందో నాకు అర్థం కాలేదు. వర్షం కుండపోతగా కురవనారంభించింది. జలప్రవాహంలా ఇంటి ముందర రోడ్డు మీద నీళ్లు నిలిచాయి. అందరూ మోకాల వరకు నీళ్లలో నానా పాటలు పడుతూ వెళ్తున్నారు. పెద్ద పెద్ద ఉరుములు. నేను చూస్తుండగానే పెరట్లు, అరటి చెట్లని పచ్చగా గెల్లతో ఉన్నవి నేల కూలిపోయాయి. నాకెందుకో ఆ వాతావరణం భయంకరంగా అనిపించింది. ఐగిరి నందిని నందిత మోహిని అంటూ స్తోత్రం చేస్తూ పూజ గదిలో కూర్చున్నాను. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే అని భక్తిగా పాడుతూ ఉండగా క్రచెస్ చప్పుడు వినబడింది. నేను ప్రియా దగ్గరికి వెళ్తున్నాను. రాహుల్కి జ్వరమట, వాళ్ళ పనివాడు చెప్పాడు అని అన్నాడు. అతని మొహం ఉన్మాదంతో అదో రకంగా ఉంది. ప్రియని చూడాలి, గట్టిగా కౌగిలించుకోవాలి. ఆ బిచ్ ఇప్పుడు నా కాల్ పోయిందని నన్ను కాదంటుందా? దాన్ని ఒకసారి బెడ్ మీదకి తోసి నేను ఇది వరకు ఆనందనే అని చూపిస్తా దాన్ని అని అతని నోటి నుంచి వచ్చే బూతుల ప్రవాహం బయట వర్షం కన్నా ఎక్కువ అనిపించి గబగబా పూజగది తలుపులు వేసేసి బయటకు వచ్చాను. అత్తయ్య మామయ్య జయంతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి గంట అయింది. ఇంట్లో ఎవరూ లేరు. ముందు హార్లిక్స్ తాగు, కల్పిస్తా అని వంటగదికేసి నడుస్తూ అన్నాను. వద్దు, నేను వెళ్ళాలి, తలుపు వైపు వెళుతూ అన్నాడు. సరే పద అన్నాను. అతను వెనక్కి తిరిగి నా వంక ఆశ్చర్యంగా చూశాడు. పద, తీసుకెళ్తాను అని అతని చేతిని పట్టుకుంటూ అన్నాను. నువ్వు నన్ను అని ఆశ్చర్యం పట్టలేనట్లు అడిగాడు. అవును పద అని అతన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకు తీసుకొచ్చాను. మరి ప్రియ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.